ఆయన పారిశ్రామికవేత్త, కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత. దాన ధర్మాలు చేసిన ఘనకీర్తి ఆయన సొంతం. నిత్యం చుట్టూ బంధుగణం ఆయన్ను టచ్ చేసేవాడే లేడనే స్థాయికి ఎదిగాడు. కానీ చివరికి సొంత మనవడి చేతిలోని హత్యకు గురయ్యాడు. మరోవైపు పక్షపాతం చూపుతున్నాడన్న కారణంతో సొంత తాతని కత్తితో అతి దారుణంగా పొడిచి చంపాడు ప్రబుద్ధుడు. అడ్డుకున్న కన్నతల్లిని సైతం తీవ్రంగా గాయపరిచిన ఈ దారుణ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలు ప్రముఖ బిజినెస్ మ్యాన్ ప్రాణాలు తీశాయి. వెల్జాన్ గ్రూప్స్ చైర్మన్ వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు హత్యకు గురయ్యాడు. సొంత మనవడి చేతిలో దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్లోని కొవ్వలి గ్రామానికి చెందిన వీసీ జనార్దన్ రావు హైదరాబాద్లోని ప్రగతి భవన్కు ఎదురుగా ఉన్న ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈయనకు 3 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. ఏళ్ల క్రితమే నగరానికి వచ్చి కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. పటాన్ చెరు, బాలానగర్ పారిశ్రామిక వాడల్లో జనార్దన్ రావుకు ఇంజనీరింగ్ పరిశ్రమలున్నాయి. అయితే ఆయన 2వ కుమార్తె కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు. పక్షపాతం చూపిస్తున్నాడన్న కక్షతో సొంత మనవడే అతి కిరాతకంగా 73 సార్లు కత్తితో పొడిచి జనార్దన్ రావును చంపేశాడు. జనార్దన్ రావు 2వ కుమార్తె సరోజినీదేవి భర్తతో విభేదాలు రావడంతో తండ్రి ఇంటి వద్దే ఉంటున్నది. ఆమె కుమారుడు కిలారు కీర్తితేజ తల్లిదండ్రులతో కాకుండా వేరేగా ఉంటున్నాడు. కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో తాతతో తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో జనార్దన్ రావు తన మరో కూతురి కొడుకును ఓ కంపెనీలో డైరెక్టర్గా నియమించడం గొడవలకు మరింత ఆజ్యం పోసింది. దీంతో మిగతా మనవళ్లకు ఇచ్చినట్టుగా తనకు ఆస్తులు పదవులు ఇవ్వడం లేదని కీర్తితేజ మనసులో కక్ష పెంచుకున్నాడు. జనార్దన్ రావు కీర్తితేజకు 4 కోట్ల వరకు డబ్బులిచ్చాడు. అయినా తనకు ఇంకా డబ్బులు కావాలని లొల్లి చేసేవాడు. అయితే పోయిన గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జనార్దన్ రావు ఇంటికి వచ్చిన కీర్తితేజ ఆస్తి పంచివ్వాలని తాతతో ఘర్షణ పడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో జనార్దన్ రావును 73 సార్లు విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అటు అడ్డుకోవడానికి వచ్చిన తల్లి సరోజినీదేవిని సైతం కీర్తితేజ 6 చోట్ల పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. కత్తి గాయాల నుంచి తేరుకున్న సరోజినీదేవి ఇచ్చిన సమాచారంతో మిగతా కుటుంబ సభ్యులంతా జనార్దన్ రావు ఇంటికి చేరుకొని ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు గంగాధర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కీర్తితేజను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కీర్తితేజ ఇటీవలే అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చాడు. జనార్దన్ రావు కంపెనీల్లో ఏదైనా ఒక దాంట్లో తనకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వాలని కోరగా మనవడు డ్రగ్స్ కు బానిస కావడంతో ఆయన నిరాకరించాడు. దీంతో కీర్తితేజ జనార్దన్ రావును అతి దారుణంగా హత్య చేశాడు. జనార్దన్ రావు హత్యతో కొవ్వలి గ్రామంలో విషాదం నెలకొంది.